హాయ్ ఆల్. అసలు ఈ విషయం గురించి ఇంకొక వీడియో చేయనేమో అని అనుకున్నా. ఎందుకంటే సార్ట్ ఔట్ అయిపోతది. ఏదో ఒక న్యాయం జరుగుతది అనుకున్నా గానీ ఆఫ్‌కోర్స్ జరిగేటట్టయితే కనబడట్లేదు. సో, బండి భగీరథ్ అంటే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేస్‌కి సంబంధించిన విషయమే ఇది సెకండ్ వీడియో. దట్టు ఇది మన ఛానెల్‌లో కూడా సెకండ్ వీడియోనే. నేను చేసిన ఫస్ట్ వీడియోకి మంచి ఔట్‌రేజ్ వచ్చింది. ఇప్పుడు నేను చూసుకున్నంత వరకైతే 8,000-9,000 మధ్యలో ఉన్న వ్యూస్. అందరికీ థాంక్స్. చాలా మందికి దీని పట్ల అంటే అమ్మాయికి న్యాయం జరగాలి అనే ఆలోచన ఉంది కాబట్టి చాలా వ్యూస్ వస్తున్నాయి. సరే, ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే అంటే ఇప్పటి వరకు ఈరోజు మే 16 మార్నింగ్ 6:30 అవుతుంది. అంటే ఇప్పటి వరకు నేను కలెక్ట్ చేసిన విషయాల గురించే నేను మాట్లాడతాను. ఇప్పటి వరకు ఉన్న ఈ సినారియో చూస్తూ ఉంటే చాలా మందికి అంటే ముఖ్యంగా బండి సంజయ్ గారి అనుచరులకు కానీ లేదంటే బీజేపీ పార్టీలో ఉన్న యాక్టివిస్టులకు సంబంధించి కానీ ఆర్ విమెన్ హిందుత్వ యాక్టివిస్టులకు కానీ బండి సంజయ్ గారికి సంబంధించిన మీడియా ఛానల్స్, ఆయనకు సంబంధించిన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరి థాట్ ప్రాసెస్ ఒకటేలాగుంది. ఏంటంటే ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజర్ ఏమో. అంతే కదా, వీళ్ళందరూ చూసేది అదే కదా. ఆఖరికి నిన్న సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చిట్ చాట్ లో భాగంగా మాట్లాడుతూ ఆ అమ్మాయికి 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి, ఒకటి ఒకలాగుంది, ఒకటి ఒకలాగుంది. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఒకటి మేజర్ లాగా అనిపించవచ్చు, ఒకటి మైనర్ లాగా అనిపించవచ్చు డేట్ ఆఫ్ బర్త్ లాగా మేము కన్ఫర్మ్ చేసుకోవాలి కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిండు. అంటే ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ మేజర్ అయితే అనుకుందాం, అంటే ఏంటి, బండి సాయి భగీరథ్ని దీంట్లో నుంచి అంటే పోక్సో నుంచి తప్పించేయాలి, పోక్సో నుంచి మాత్రం సైడ్ చేసేస్తే అప్పుడు వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదేమో అన్న వీళ్ళ ఉద్దేశం. ఎందుకు ఇంతలా వాడిని సేవ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు? వీళ్ళందరి ఆలోచన ఇదేనా? నా బాధల్లో ఒకటి ఏంటంటే, సరే మైనర్ కాదు, మీ అంచనాల ప్రకారం కాసేపు మేజర్ అని అనుకుందాం. అయితే ఏంటి అంటే ఆ అమ్మాయి కన్సెంట్ లేకుండా కూడా పలుమార్లు నా మీద అత్యాయత్నానికి ప్రయత్నించుండో అన్నది. వితౌట్ కన్సెంట్ నువ్వు మైనర్ని చేసినా మేజర్ని చేసినా, ముఖ్యంగా మేజర్ని చేసినా కూడా అది అత్యాయత్నం. అంటే దాన్ని ఇంగ్లీష్లో నేను మాట్లాడితే మన కొత్త ఛానల్ మీద సప్రెస్ చేయొచ్చు యూట్యూబ్. సో కాబట్టి తెలుగులో చెప్తున్నా, ఒకవేళ అట్లా ప్రయత్నించినా కూడా కన్సెంట్ లేకుండా చేస్తే అది అత్యాయత్నమే కదా. మరి ఇంకేంటి, ఇందులో కేసు క్లోజ్డ్ కదా. ఒకవేళ అత్యాయత్నం కేసు కింద బుక్ చేసైనా కానీ వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి కదా, అదుపులోకి తీసుకోవాలి కదా నిందితుడిని. నేను చూసినంత వరకు అయితే అమ్మాయి ఖచ్చితంగా మైనర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు మార్నింగే నేను చూసిన ఒక న్యూస్ ఏంటంటే పోలీస్కి సంబంధించిన నోట్ ఒకటి రిలీజ్ చేసింది. ఏంటంటే అమ్మాయి అంటే బాధితురాలకు సంబంధించిన తల్లిదండ్రుల వివరాలు ఆర్ఎల్స్ వాళ్ళ ఫొటోస్, ఎస్పెషల్లీ వీడియోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇట్లా సర్క్యులేట్ చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు బుక్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ కొంతమంది మీద మేము కేసు నమోదు కూడా చేసినాము. ఎందుకు అంటే అమ్మాయి మైనర్, పాక్సో కింద కేసు కట్టినప్పుడు విక్టిమ్ తాలూకా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ఎల్స్ వాళ్ళ ఫొటోస్ని, వీడియోస్ని అట్లా డిస్క్లోజ్ చేయొద్దు పబ్లిక్లో. సో కాబట్టి ఖచ్చితంగా మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం అంటుంది. అంటే ఏంటి మరి, ఆ అమ్మాయి మైనర్ కాబట్టే కదా. ఇఫ్ ఇన్ కేస్ ఆ అమ్మాయి మేజర్ అయిందంటే పోలీసులు ఇంత స్ట్రిక్ట్గా పాక్సో ఇదంతా ఎందుకు మెన్షన్ చేస్తారు, మైనర్ ఎందుకు మెన్షన్ చేస్తారు? మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇక్కడ సైబరాబాద్ పోలీసులు రిలీజ్ చేసిన నోట్ ఇది. ఒక వర్గం వాళ్ళదంతా కూడా ఆ అమ్మాయి మేజర్ అయితే బాగుంటుంది, ఆ అమ్మాయి మేజర్ అయితే మనోడిని తప్పివచ్చు అన్నది. ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు. సాటి ఆడపిల్ల, ఆమెకు అన్యాయం జరిగింది అని పేరెంట్స్ తోటి వచ్చేది. అంత చిన్న వయసులో ఆమె వచ్చి అట్లా కంప్లైంట్ చేసి, అది కూడా యూనియన్ మినిస్టర్ కొడుకు మీద కంప్లైంట్ ఫైల్ చేసి ఆమె అంత గట్టిగా నిలబడుతుందంటే అసలు ఆమెను అప్రిషియేట్ చేయాలి. చెప్పకపోతే ఆబ్వియస్గా చెప్పలేదు, ఆమె ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు అని ఒక నెరేటివ్ కూడా బిల్డ్ చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి చెప్పకపోతే ఇప్పుడు చెప్పింది కదా, అంటే చెప్పింది కాబట్టి మీకు ఎందుకు చెప్పిందనా? భయపడ్డదేమో, యూనియన్ మినిస్టర్ కొడుకు కదా నన్ను ఏదైనా చేస్తాడేమో అని భయపడ్డదేమో. లేదంటే ఇప్పుడు చాలా మంది ఆమెకు ధైర్యం చెప్తే ధైర్యం చేసి వచ్చి ఇప్పుడు నిలబడ్డదేమో గట్టిగా. ఎందుకు అవన్నీ పరిగణనలోకి తీసుకుంటాను మీరు? అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పింది, అవన్నీ ఎందుకు అబ్బా? అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు నిన్న ఈ చిట్ చాట్ లో భాగంగా మాట్లాడుతూ దీని కొనసాగింపుగా ఆయన ఏమంటున్నారంటే, బండి సంజయ్ గారు మీ కొడుకు తప్పించుకున్నాడు, అది మాత్రం కరెక్ట్ కాదు. మీ కొడుకుని తీసుకొచ్చి మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి పోలీస్ స్టేషన్లో, విచారణలకు మీరే మీ కొడుకుని తీసుకొచ్చి అప్పగించాలి అని నేను మీకు సూచన చేస్తాను అంటున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వే అప్పచెప్పు. సరే, ఇప్పుడు ఇదే సాధారణ ఒక కామన్ మ్యాన్ మైనర్ గర్ల్ మీద గనక ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడితే, వాడు మినిస్టర్ కొడుకు అయ్యి ఉండకపోతే మీరు వాళ్ళ పేరెంట్స్కి మీ కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పండి అని సూచనలు చేస్తారా సార్? సూచనలో హెచ్చరికలు చేయడమో కాదు సార్. మీ పోలీస్ వాళ్ళకి ఫస్ట్ మీరు ఆర్డర్ ఇవ్వాలి, ఎక్కడ దాచుకున్నా పట్టుకరండి, 24 గంటలలో వాడు నా దగ్గర రావాలి అంటే ఆబ్వియస్గా తీసుకొస్తారు మన పోలీస్ వాళ్ళు. అంటే మన పోలీస్ వాళ్ళు అంత ఇన్ఎఫిషియెంట్ అని అర్థం. ప్రజల్లోకి అట్లనే వెళ్తుంది కదా దాని అర్థం. బండి సంజయ్ గారు మీరే మీ కొడుకుని తీసుకొని రావాలి, మీరు తీసుకొచ్చేదాకా మా పోలీసు వాళ్ళు పట్టుకోలేరనా? అలాంటి నెరేటివ్ ఎందుకు బిల్డ్ చేస్తున్నారు సార్ మీరు? అతను మీకు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ ప్రియ మిత్రుడు అయి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు
మీ మీద చాలా మందికి నమ్మకం ఉంది సార్, బాధితురాలకు ముఖ్యంగా న్యాయం జరుగుతుంది అనే ఒక పర్స్పెక్టివ్ ఉంది సార్ మీ మీద, అట్లాంటి ఒక నమ్మకం ఉంది సార్ రేవంత్ రెడ్డి గారు. దాన్ని దయచేసి పోగొట్టుకోకండి. మీరు మీ పోలీస్ వాళ్ళకు వెంటనే ఆర్డర్ చేయండి, ఎందుకు అతను అబ్స్కాండ్ అయ్యిండు, వాడు ఎక్కడ ఉన్నాడు, ఒక లుకౌట్ నోటీస్ ఇవ్వమని చెప్పండి సార్. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ఇంత అప్ టు డేట్ లో ఉన్నారు, ఇప్పుడు ఇంత టెక్నాలజీ అప్డేట్ అయింది, వాడు ఏ కార్లో వెళ్ళిండు, కార్ నెంబర్ తో సహా ఏ గల్లీలోకి వెళ్ళిండు అనేది కూడా దొరకబడతారు మన పోలీస్ వాళ్ళు. అంత ఎఫిషియెంట్ ఉన్నారు. మన పోలీస్ వాళ్ళకు ఒక ఆర్డర్ వేయడం పక్కన పెట్టేసి ఆయనకి నేను మీకు సూచన చేస్తున్నా, మీరు తీసుకొచ్చి నిజంగా ఆయన తీసుకొచ్చే ఉద్దేశం ఆయనకుంటే ఎప్పుడో తీసుకొచ్చేటోడు కదా సార్. మీరే కనుక మీ పోలీస్ వాళ్ళకి సరైన ఒక దిశా నిర్దేశం ఇచ్చేది ఉంటే పట్టుకొచ్చేటోళ్ళు ఈజీగా 24 గంటలలో పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి, కోర్టులో సబ్మిట్ చేసేటోళ్ళు మెజిస్ట్రేట్ ముందు. అండ్ బై ద వే మీరు ఇంకొక మాట కూడా అన్నారు సార్, ఏంటంటే కింద నుంచి వచ్చిండు బండి సంజయ్ గారు, చాలా కింద నుంచి వచ్చిండు, 0 స్థాయి నుంచి వచ్చిండు ఆయన. అవును సార్, 0 స్థాయి నుంచి నిజంగా కింద నుంచి వచ్చినోడు కొడుకును అదుపులో పెట్టుకోవాలి. అరే బాబు, మన పరిస్థితి ఇదిరా, మనం 0 నుంచి గ్రో అయినాం రా, ఇప్పుడిప్పుడే నాకు ఒక మంచి పేరు వచ్చింది, నేను ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా నేను గెలిచినా, కాబట్టి నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నువ్వు ఏదో దాదాగిరి గుండాగిరి చేయాలనుకుంటే నాకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి అట్లాంటిది ఏం చెయ్యకు బిడ్డ, నువ్వు గట్టిగా ఉంటారా అని చెప్పాలి. అదే మా ఫ్యామిలీలో ఏదైనా తప్పు చేసినామంటే ఖచ్చితంగా తల దించుకుంటాం. అరే ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి మా ఊళ్ళో అనే ఒక భయం ఉంటుంది, ఆ ఒక రెస్పెక్ట్ ఒక భయం ఉంటుంది. మాది సార్ నిజంగా అంటే సామాన్య ప్రజలది, అంటే కామన్ పీపుల్, మాకు నిజంగా ఆ భయము ఆ రెస్పెక్ట్ ఉంటుంది ఆబ్వియస్గా. మా నాన్న మినిస్టరు, మా నాన్న హోమ్ మినిస్టరు, ఆర్ఎల్స్ మా నాన్న యూనియన్ మినిస్టరు, ఇట్లాంటి భావజాలం ఉన్నోళ్ళకి ఏంటంటే ముఖ్యంగా బండి సంజయ్ గారి కొడుకు లాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, అంటే నేను ఏది చేసినా చెల్లుతుందే, మా నాన్న చూసుకుంటాడులే అనే ఒక డైలమాలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ డైలమాలోకి వెళ్ళేలాగా చేసింది బండి సంజయ్ గారు నన్ను అడిగితే. ఎందుకంటే అతను గతంలో మీ పుత్రరత్నం ఎట్లా అంటాడో అనేది కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, జనాల మధ్యలోకి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. కాలేజ్లో ర్యాగింగ్, తోటి విద్యార్థుల పట్ల చాలా క్రూరంగా బిహేవ్ చేయడం, వాడిని కొట్టడం, కొట్టుకుంటూ వీడియోలు తీసి పెట్టడం వల్ల ఎంత సైకిక్ మెంటాలిటీ అతను అసలు. ఎక్కడ పడితే అక్కడ మందు తాగడము, యూనో సిగరెట్లు తాగడము, ఆర్ఎల్స్ అమ్మాయిలతో తిరిగిన ఫోటో, సరే అదంతా అతని పర్సనల్ మనకి ఎందుకులే కానీ, బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం. సినిమా చూసినా కూడా ముందు ఒక యాడ్ పడుతుంది కదా సార్, ఒక నోట్ ఒక వార్నింగ్ లాగా పడుతుంది కదా, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధము, అట్లా చేస్తే కేసు అవుతుంది. ఆ కేసు అదంతా పక్కన పెట్టండి, మొరాలిటీ పరంగా చూసుకున్నా కూడా అది కరెక్ట్ కాదు కదా. 2-3 కార్లను వేసుకొని బహిరంగంగా ఒక రికార్డ్ చేస్తాడు, తెలియకుండా రికార్డ్ చేస్తాడు కూడా, సిగరెట్ తాక్కుంటూ 10-15 మంది దోస్తులను వేసుకొని సిగరెట్లు తాక్కుంటూ ఉంటాడు అతను. అట్లాంటి బిహేవియర్ మీ కొడుకు దగ్గర ఉన్నది అని అనుకున్నప్పుడే ఫస్ట్ మీరు ఆ టైంలోనే మీ కొడుకును కొంత ఖండించాల్సింది, కొంత కంట్రోల్ చేయాల్సింది. అట్లా చేసేది ఉంటే ఇప్పుడు మీకు ఇంత చెడ్డ పేరు వచ్చేది కాదు కదా. నిజంగానే పాపం మీరు 0 నుంచి గ్రో అయ్యారు, 0 నుంచి గ్రో అయినప్పుడు ఆ భయం మీ కొడుకు పట్ల అట్లనే మెయింటైన్ చేసేలాగా మీరు చెప్పాలి యాజ్ ఎ పేరెంట్స్గా. సో యాజ్ ఎ పేరెంట్గా మీరు ఇక్కడ ఫెయిల్ అయినట్టే కదా సార్ బండి సంజయ్ గారు. అట్లాంటి వాడిని కానీ నెత్తి నోరు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకే ఎంత ప్రెషర్ ఉంది చూడండి మీ కొడుకు చేసిన పనికి. ఏ తల్లిదండ్రులు ఖచ్చితంగా హర్షించరు ఈ విషయంలో, హర్షించడం పక్కన పెట్టడం, అసలు వెనకేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. అట్లాంటిది మీరు మీ కొడుకుని వెనకేసుకొచ్చి నిన్న ఒక ధార్మిక్ మీటింగ్ లో, ఒక రిలీజియస్ మీటింగ్ లో, మీరు దేవుళ్ళ గురించి మాట్లాడాల్సిన మీటింగ్ అది బండి సంజయ్ గారు. మీరు ఏమంటున్నారు, నా కొడుకు అసలు తప్పే చేయలేదని నాకు చెప్పాడు. మీకు చెప్పడం కాదు సార్, కోర్టుకు చెప్పాలి ఆ విషయం. కోర్టుకు వచ్చి ప్రూవ్ చేసుకోవాలి, అతను ఎవిడెన్స్ తో సహా ప్రూవ్ చేసుకోవాలి అతను కదా. మీకు చెప్పాడు, నా కొడుకు మాకు చెప్పాడు. మన పిల్లలు మనం ఏం చేసినా వెనకేసుకుంటామనే ఆలోచన, అట్లాంటి పర్స్పెక్టివ్ లో మీ కొడుకు ఉన్నాడు కాబట్టి అతను అంత దిగజారిండు. మిమ్మల్ని కూడా, మీ ప్రతిష్టను కూడా దిగజారు. సో మీరు అట్లాంటి వెనకేసుకొచ్చుకుంటూ నా కొడుకు కడియన్ ముత్యంలాగా బయటకు వస్తాడన్న, మీ కొడుకు ముత్యమా పైత్యమా, మీ కొడుకు పనులు ఎట్లుంటాయి అనేది జనాలందరికీ తెలుసు ఆల్రెడీ కదా. ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, గతంలో జరిగింది, ఇందాక నేను చెప్పినవన్నీ కూడా ఉన్నాయి కదా జనాల మధ్యలో. నిజంగా మీ కొడుకు అట్లాంటి వ్యక్తి కడిగిన ముత్యం అయినప్పుడు ఆ ముత్యాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సింది మీరు. అబ్స్కాండ్లో ఎందుకు ఉన్నాడు ఆ ముత్యం నాకు అర్థం కావట్లే. అబ్స్కాండ్ ఎందుకు అయ్యిండు, తప్పు చేయనుడు ఎందుకు అబ్స్కాండ్ అవుతాడు సార్? అమ్మాయి రిపిటేటివ్ గా నా మీద ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగింది, నన్ను శారీరకంగా నా మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించిండు అని చెప్తుంది ఆవిడ. నిజంగా మీ కొడుకు తప్పు చేయనప్పుడు ఎందుకు అబ్స్కాండ్ అయ్యిండు? మరి తప్పు చేసినోడే కదా తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా మీ కొడుకు ఏ తప్పు చేయకపోతే, చలో నాన్న నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసుకుంటా, నా మీద లేనిపోని ఎలిగేషన్స్ ఇస్తున్నారు, నేను కోర్టులో నిజంగానే న్యాయంగా ఫైట్ చేస్తా, మీరు నా తరఫున ఒక మంచి లాయర్ని కూడా అపాయింట్ చేయండి, ఇగో నేను ఇట్లాంటిది ఏం తప్పు చేయలేదని ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లొంగిపోతాడు ఇన్ ద సెన్స్ అక్కడ హాజరవుతాడు. అట్లీస్ట్ నేను వచ్చిన నా సైడ్ ఏం తప్పు లేదు అని అంటాడు. తప్పు చేయనోడు ఎందుకు భయపడతాడు? తప్పు చేస్తేనే కదా భయపడడం, పారిపోవడం ఇట్లాంటిది జరుగుతుంది. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు, ఏదో స్కూలింగ్ లో ఉన్నప్పుడు సరదాగా బయట మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ బయట ఎక్కడైనా కూర్చున్నా, పోలీస్ జీప్ రాగానే నా ఫ్రెండ్స్ భయపడి ఉరికేది. నేను చెప్పేటోను అట్లా ఉరకకండ్రా వద్దు, ఎట్లా ఉరికితే ఎందుకు, మనం ఏదో తప్పు చేసిన ఇంప్రెషన్ వస్తుంది వాళ్ళకి మన మీద, మనం ఎక్కడికి ఉరకొద్దు. ఒకవేళ జీప్ వస్తే మనం కూర్చున్న వాళ్ళ వల్ల నిలబడాలి, అది రెస్పెక్ట్ఫుల్. సిస్టమ్ కి మనం రెస్పెక్ట్ చేయడం, వాళ్ళు వస్తే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తాం. లేదు సార్ మేము సరదాగా కూర్చున్నామని, ఆ భయం మాకు ఉంది సార్. అట్లా ఉండాలి, తప్పు చేయనోడు అట్లా ఉంటాడు.
అంతేగాని పారిపోడు. నిజంగా తప్పు చేసినాడు కాబట్టి పారిపోతాడు, అబ్స్కాండ్ అయిపోతాడు. ఇన్ని 5-6 రోజులు అవుతుంది ఇప్పటి వరకు కూడా అతను అరెస్ట్ చేయలేదు. ఏమనంటే అబ్స్కాండ్ అయిపోయాడు. సార్ మీరు కూడా చెప్తున్నారు అతను అబ్స్కాండ్ అయినని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు చిట్ చాట్ లో. అది అసలు కరెక్ట్ కాదు. అబ్స్కాండ్ అయిపోతే పోలీస్ వాళ్ళకి చెప్పండి, ఆర్డర్ చేయండి, వాడిని 24 గంటలలో పట్టుకోండి అని చెప్పండి, డెఫినెట్ గా పట్టుకొని తీరుతారు. అండ్ బాధితుల తరఫున వర్గం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే బండి సంజయ్ గారికి ఇంటికి వెళ్ళడం జరిగింది అనే సోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ విమెన్ యాక్టివిస్ట్ సంధ్య గారు కూడా ఒక ఇంటర్వ్యూలో భాగంగా తను కూడా చెప్పారు ఏంటంటే ఆ విక్టిమ్ కి తరఫున పేరెంట్స్ తనతో పాటు కలిసి బండి సంజయ్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. బండి సంజయ్ గారి ఇంటికి వెళ్తే ఆయన మేము మీ కొడుకు చేసిన పనికి మా కూతురు చేతులు కోసుకోవాల్సి వచ్చింది, ఆ బాధతో ఫినాయిల్ కూడా తాగాల్సి వచ్చింది అని చెప్తే బండి సంజయ్ గారు అన్నారంట ఫినాయిల్ రుచి బాగుందా అని అడిగిందంట. ఏం చెప్తాం సార్ అసలు. కోసుకుంది, ఫినాయిల్ తాగింది, ఫినాయిల్ రుచి బాగుందా అని అడుగుతాడు బండి సంజయ్ గారు అని మాకు తెలిసింది. నిజంగా ఒకవేళ ఆయన ఆ మాట అని కనుక ఉంటే సార్ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. ఆ పేరెంట్స్ కూడా ఎంతో మనోవేదన చెందుతారు. ఖచ్చితంగా వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది సార్ బండి సంజయ్ గారు. మీరు ఒకవేళ అట్లా అని ఉంటే, వాళ్ళు మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మీ ఇంటికి వచ్చి ఉంటే, మీరు అట్లా అని ఉంటే, మీ కొడుకుని అట్లా వెనకేసుకొని కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఉసురు మీకు తగులుతాయి. ఇలాంటి మాటలు మాట్లాడమే కాకుండా ఆ మైనర్ బాలిక పట్ల ఆమె క్యారెక్టర్ ఇలాంటిది, ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడంట. ఎందుకు సార్ అంత ఓవర్? మీ కొడుకు గురించి మీకు తెలియదా? ఆయన చేసిన చాలా గొప్ప గొప్ప పనులు మీకు తెలియదేముంది సార్? ఎందుకు అంతగానం కొడుకుని వెనకేసుకొని ఎందుకు అంత రావాలి? అకౌంటబుల్ తో ఉండి నా కొడుకుని ఇట్లా జరిగిందా, నా కొడుకు ఇంత పెద్ద అఘాయిత్యానికి ఒడిగట్టిండా, అరే ఎందుకురా వెదవ ఇట్లా చేసినవని నిజంగానే అతన్ని నిందించేది ఉంటేనో అతన్ని మందలించేది ఉంటేనో ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఆబ్వియస్ గా వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే న్యాయం చేయాల్సింది కదా సార్. మీరు అట్లా చేయలేదు. మీరు కానీ మీ కొడుకుని వెనకేసుకోవడమే కాకుండా అవతల వాళ్ళని హ్యూమిలియేట్ చేసి వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి వాళ్ళు ఏడ్చి నెత్తినోరు కొట్టుకొని ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ స్టేట్ ఎలా ఉందంటే వాళ్ళ మైండ్ స్టేట్ భయంతో బతుకుతున్నారు పాపం వాళ్ళు. ఎక్కడ అంటే ఒక మినిస్టర్ లెవెల్లో ఆఫ్ కొడుకు ఇట్లా మా కూతుర్ని ఇట్లా చెరబట్టిండు అంటే మేము ఎంత న్యాయ పోరాటం చేయాలనుకున్నా కూడా మినిస్టర్ కొడుకు కదా, మమ్మల్ని ఏమైనా అంటారేమో, మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అనే ఒక భయం, ఎక్కడ మాకు న్యాయం జరగదేమో అనే ఒక బాధ, ఒక వేదన. అండ్ నేను మార్నింగ్ చూసిన ఒక ఇన్ఫర్మేషన్ లో భాగంగా హైకోర్టు కూడా ఈయన యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే వేసిండో మన బండన్న కొడుకు యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే వేసిండో ఆ బెయిల్ రిజెక్ట్ చేశారు. దాన్ని రిఫ్యూజ్ చేశారు. అసలు నీకు బెయిల్ ఇయ్యం అని తిరస్కరించిండ్లు అనే న్యూస్ కూడా వచ్చింది. అంటే ఏంటి? ఆ అమ్మాయి మైనర్ అని కోర్టు కూడా నమ్ముతుంది కదా. ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో యాక్ట్ కింద బెయిల్ రావడానికి స్కోప్ లేదు. ఒకవేళ బెయిల్ ఇచ్చినట్టే ఖచ్చితంగా మీరు సాక్షులను ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఆర్ ఎల్స్ బాధితురాల పట్ల ఏదో ఒక మీ ఇన్ఫ్లుయెన్స్, మీ ఇంపాక్ట్ ఉంటుంది, న్యాయం జరగకపోవచ్చు అని కోర్టు కూడా భావించింది కదా. సదరు ఆధారాలు కోర్టుకు కరెక్ట్ కనబడ్డాయి కదా ఆ అమ్మాయి మైనర్ అయి ఉండొచ్చు అని. అందుకే మీ యాంటిసిపేటరీ బెయిల్ రిఫ్యూజ్ చేసిండ్రు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ రేవంత్ రెడ్డి గారు మీకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఒక సీఎం పొజిషన్ లో ఉన్నారు, మీ మీద చాలా మందికి నమ్మకం ఉంది సార్. దట్టు మీరంటే ఎంతో కొంత ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది జనాల్లో. లైక్ మీరు అసలు నన్ను అడిగితే మీరు కింద నుంచి గ్రో అయ్యారు, బండి సంజయ్ గారు గ్రో అయ్యా లేదా అది పక్కన పెడితే మీరు సార్ మీరు నిజంగా లిటరల్ గా ZPTC నుంచి సీఎం స్థాయికి వచ్చిండ్రు. మీరు యాక్చువల్ ఇన్స్పిరేషన్ గా ఉన్నారు చాలా మంది ప్రజలకు సార్. మీ మీద చాలా నమ్మకం ఉంది సార్ జనాలకి. దాన్ని పోగొట్టుకోకండి. ముఖ్యంగా అట్లాంటి చీప్ ఫెలోస్ ని సైడ్ చేయాలనో ఆర్ ఎల్స్ వాళ్ళని కాపాడాలి, మీకు అట్లాంటి భావజాలం ఉంది కాపాడాలనే యాంగిల్ ఉంది అని నేనైతే అంటలేను. కానీ ఒకవేళ బండి సంజయ్ గారు మీ ప్రియ మిత్రుడని మీరు చెప్పిండ్రు, బండి సంజయ్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడమో ఆర్ ఎల్స్ నా కొడుకు కొద్దిగా తక్కువ శిక్ష పడేటట్టు చేయండి, లేదంటే నా కొడుకుని తప్పించండి, అట్లా ఒకవేళ ఆయన మిమ్మల్ని కోరుకున్నా మీరు ససేమిరా మీరు ఒప్పుకోకండి సార్. నిజంగా కన్విక్ట్ అని ప్రూవ్ అయితే అతనికి శిక్ష పడకపోతే మాత్రం కాంగ్రెస్ పట్ల, మీ పట్ల, ఈ పోలీస్ సిస్టమ్ పట్ల కూడా జనాలకి నమ్మకం పోతుంది సార్. అది చాలా ప్రమాదం. అట్లా అస్సలు వద్దు. ఇట్లాంటి చీప్ ఫెలో గురించి మాత్రం మీరు అస్సలు వాడిని సపోర్ట్ చేయొద్దు. నేను ఒకటి విన్నా, అది నిజమో కాదో నాకు తెలియదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు కోర్టుకి నా కొడుకు చేసిన దాంట్లో నా పేరు రానియకండి అని మీరు అర్జీ పెట్టుకున్నారంట. ఇఫ్ ఇన్ కేస్ అది నిజమైతే మీరు గత ఒక 1 వీక్ ముందే మీరు KTR గారిని ఒక మాట అన్నారు. ఏమని? నువ్వు నిజంగా KCR కు పుడితే అని అన్నారు. KCR కొడుకే నువ్వు నిజంగా అయితే అని అన్నారు. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక పుడితే, నువ్వు నిజంగా KCR కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే, మనిషి పుట్టుక ఊడితే. ఎంత పెద్ద మాట అది. అట్లా అనొచ్చునా? నేను అసలు KTR గారికి సపోర్టర్ నేను కాదు, కానీ అంటే మొరాలిటీ అనేది ఉంటుంది కదా. ఎంత పాలిటిక్స్ అయితేనే, ఎంత బురద పాలిటిక్స్ అయితేనే మొరాలిటీ అనేది కొద్దిగానే ఉండాలి కదా. మీరు KTR ని ఏదైనా అనుకోండి, సంబంధం లేదు, కానీ నిజంగా నువ్వు ఆయనకు పుడితే అను ఎంత పెద్ద మాట. అంటే వాళ్ళ పేరెంట్స్ ని అవమానించినట్టే కదా మీరు మాట్లాడింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే విత్ ఇన్ ది 1 వీక్ ఆర్ 10 days లో ఆయన తండ్రిగా నా పేరు రానియకండి అని మీరు అర్జీ పెట్టుకుంటున్నారు మీ కొడుకు చేసిన పని. అట్లుంటది. అంటే మీరు చేయాలనుకుంటున్న చెడు, మీరు ఏదైతే చాలా ఓవర్ గా, చాలా వరస్ట్ గా మీరు మాట్లాడినలో అదే మీకు రిటర్న్ కొడతాను కదా. అందుకే అట్లనే ఉంటది, నేచర్ అనేది అట్లనే ఉంటది. కాబట్టి ఇకనైనా బెటర్ మీరు మీ కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పండి. కనీసం మీ మీద నమ్మకం ఉంటది. అండ్ జనాలందరూ మిమ్మల్ని కోరుకునేది, నేను కూడా కోరుకునేది ఏంటంటే హుందాగా మీరు మీ పదవి పట్ల మీరు రాజీనామా చేసేయండి. ఎందుకంటే ఇట్లాంటి కొడుకు మీకు ఉన్నందుకు నేను అనట్లే, ఇట్లాంటి కొడుకు గతంలో చేసినప్పుడే మీరు కంట్రోల్ చేయకుండా ఇంత పెద్దగా అయ్యేదాకా చూసి దట్టు మీరు అతన్ని సపోర్ట్ చేయడానికో, అతను
అబ్స్కాండ్ అవ్వడానికో ఆర్ఎల్స్ నా కొడుకుది తప్పే లేదు అన్నట్టుగా మీరు ఒక నెరేటివ్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు. అది చాలా పెద్ద తప్పు. సో కాబట్టి అతను గనుక కన్విక్ట్ అని ప్రూవ్ అయితే, అంటే మీ కొడుకు నిజంగా దోషి అని గనుక ప్రూవ్ అయితే, దయచేసి బండి సంజయ్ గారు మీరు హుందాగా మీ యొక్క పదవి పట్ల మీరు రాజీనామా చేసేయండి. మీ పదవి చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు మళ్ళీ కంటెస్ట్ చేయండి. జనాలు మిమ్మల్ని క్షమిస్తారు, జనాలు మిమ్మల్ని గెలిపించుకుంటారు. మీ మీద నమ్మకం ఉంటే, మీ బిహేవియర్ మంచిగా ఉంది అని వాళ్ళకి అనిపిస్తే. సో ఇదండి. అండ్ రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ మీద అందరికి నమ్మకం ఉంది సార్, ఖచ్చితంగా బాధితురాలకు న్యాయం చేసేటట్లు చూడండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బాధితురాలకు న్యాయం జరగాలి. అంటే ఇది ఇంకా ప్రొలాంగ్ అవుతా ఉంటే, అసలే మినిస్టర్ కొడుకు కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ వాడి ఏదో ఒకటి ఈ కేసులో నుంచి బయటకు వచ్చేలాగా అతను ప్రయత్నించడం, వాళ్ళ తండ్రి ఆర్ ఎల్స్ ఎవరైనా ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాడిని అరెస్ట్ చెయ్యండి. మా ఒక్క ఆశల్లో ఒకటే, బాధితురాలకు న్యాయం జరగాలి. అదొక్కటే మా ఉద్దేశం, అంతకు మించి ఇంకేం లేదు. అతను తప్పు చేయకపోతే క్లీన్ చీట్ మీద బయటకు వస్తాడు. కానీ తప్పు చేసిండని ఇప్పటి వరకు జనాలందరూ నమ్మేది అదే. సో కాబట్టి బండి భగీరథ్ని అరెస్ట్ చేయాల్సిందే. సో ఇదండి వీడియో. ఇప్పటి వరకు మీరు వీడియోని చూసిందంటే ఖచ్చితంగా మీరు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అనే పర్స్పెక్టివ్ మీ దగ్గర ఉంది కాబట్టి చూసింది ఇప్పటి వరకు. చాలా థ్యాంక్స్. ఇట్లనే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే అమ్మాయికి తొందరగా, నా ఒక్క వీడియోనే కాదు, ఆ అమ్మాయి తరఫున ఎవరు మాట్లాడినా, ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా అలాంటి యాంగిల్లో ఎవరు మాట్లాడినా ప్రతి ఒక్కరిని మీరు సపోర్ట్ చేయండి దయచేసి. ఆ అమ్మాయికి తొందరగా న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఈ కేసు మీద ఇట్లనే ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉంటే డెఫినెట్ గా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను నేను కూడా. అదండి. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.